ఎప్పుడైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా టీజర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఈ సినిమా సంబంధించి గేమ్ మొదలైపోయింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్లో అంటూ వార్తల్లో నిలుస్తోంది. 3 భాషల్లో టీజర్ రిలీజ్ అవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ చేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్స్కు పైగా వ్యూస్ సంపాదించి రికార్డు సెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఈ సినిమా గురించిన వార్తలు బయటకు వస్తున్నాయి. అలాంటి వాళ్ళలో వైరల్ అవుతున్న ఓ విషయం గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందుతుంది. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులాగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల IAS అధికారిగా తన నటనతో కొత్త కోణం చూపించబోతున్నాడు. అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో రీసెంట్గా హైదరాబాద్లో చోటు చేసుకున్న హైడ్రా ఎపిసోడ్ తరహా ఎపిసోడ్ ఒకటి ఉన్నట్లుగా టాక్ వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్స్ పూర్తి కల్పిత కథగా మాత్రమే చిత్రీకరించినట్లు చిత్ర టీం స్పష్టం చేసింది. ఇందులో చరణ్ పాత్ర ప్రభుత్వం తరపున చేసిన చాలా రూత్లెస్గా వ్యవహరిస్తున్న అవినీతికి అక్రమాలకు అడ్డుగా ఉంటాడని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమిటంటే ఇలా అక్రమ కట్టడాలు కూల్చడం ఎపిసోడ్ ఇప్పుడు హైడ్రాను చూసి ప్రేరణ పొంది రాసుకున్నది కాదట. తెలంగాణ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోక ముందే అనుకొని షూట్ కూడా పూర్తి చేసేసినవి. ఓ రకంగా సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్ పనికి వస్తుందని టీం భావిస్తోంది. ఇది శంకర్ మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు. ఇందులో ఫలానా పొలిటికల్ పార్టీ అని కానీ ఫలానా రాజకీయ నాయకుడని కానీ ఎక్కడా ప్రస్తావన రాదట. అలాగే ఈ చిత్రం రామ్ చరణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, తండ్రికి జరిగిన అన్యాయానికి రివోల్ట్ అవ్వడం అనేది కూడా చూపెడతారట. అలాగే చరణ్ పాత్ర చాలా అగ్రెసివ్గా ఉండబోతుందట. కాలేజీ గొడవలు కూడా చూపెట్టబోతున్నారు. ఆ తర్వాత IASగా అవటం, చివరికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వంటివి జరుగుతాయట. ఇవన్నీ సినిమాలో వచ్చే హైలైట్ అంశాలని చెప్తున్నారు. రోబో, అపరిచితుడు వంటి హిట్ చిత్రాలను దుమ్ము రేపిన శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల్లోనూ ఖచ్చితంగా చూడాలనే కోరికను పుట్టిస్తోంది. దాంతో కొంతమంది తమిళ చిత్ర నిర్మాతలు తమ రిలీజ్ ప్లాన్లను అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ శంకర్ కొలాబరేషన్ అంటే ఖచ్చితంగా మార్కెట్ని గ్రాస్ చేసే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆ సినిమాతో పోటీ పడితే రెవెన్యూ తగ్గుతాయని తమిళ స్టార్స్కి తెలుసు. అందుకే వెనక్కి తగ్గి దారి ఇస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగే రివెంజ్ స్టోరీ అని, శంకర్ మార్క్ ఎలిమెంట్స్తో సినిమా నడుస్తుందని, కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. ఏదేమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా ఈ పాత్రకు పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే IAS ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమాను రూపొందబోతుంది. చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిటీషియన్స్ గోలెత్తిపోతారట. చూడాలి మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి చర్చ జరుగుతుందో అనేది.